కళ్యాణం కమనీయం. సీతారామచంద్ర కళ్యాణం చూసిన కనులే కనులు, విన్నటువంటి చెవులే చెవులు. మరి ఇలాంటి కళ్యాణము నాగర్ కర్నూలు జిల్లాలోని చారగొండ మండలంలో సిరిసనగల్ల గ్రామంలో రంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. కోవిడ్ నిబంధనలకు అనుకూలిస్తూ ఈసారి మరి కళ్యాణం నిర్వహించారు. స్థానిక సర్పంచ్ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా సర్పంచ్గా పనిచేస్తూ మరి ఆలయ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తూ ఈ కళ్యాణం చేసినటువంటి వ్యక్తిని ప్రస్తుతం మనతుంటున్నారు. వారిని తెలుసుకున్నాం. నమస్తే సార్. నమస్కారం అండి. మీరు సర్పంచ్గా చేస్తున్నప్పటి నుంచి కూడా ఇలాంటి టైము ఎప్పుడైనా వచ్చిందా? పోయిన సంవత్సరం నుండే లాక్డౌన్ ఉన్నది. పోయిన సంవత్సరం నుండి ఈ విధంగా కోవిడ్ నిబంధనలతోటి మేము కళ్యాణం జరపాల్సి వస్తుంది. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. కానీ ప్రజల ఆరోగ్య దృష్ట్యా మేము కంపల్సరీ ఆ విధంగా చేయాల్సి వచ్చింది. చాలామంది అయినప్పుడు కూడా కొన్ని వేల మంది కింద అక్కడక్కడ చెట్ల కింద మొత్తం గుమిగూడి ఉన్నారు. కొంతమంది వచ్చి దర్శనాలు చేసుకుంటూ పోతారు. ఇది భద్రాచలం తర్వాత దానంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ దేవాలయం ఈ సిరిసినాండ్ల సీతారామచంద్ర స్వామి దేవాలయం. ఇక్కడ 1500 సంవత్సరాల కింద పురాతనమైనటువంటి దేవాలయం. దీనికి 1200 ఎకరాల భూమి కూడా గలదు. ఒక గుట్టపైనే 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ దేవాలయం. ఇక్కడ నల్గొండ, రంగారెడ్డి, మెదక్, ఖమ్మం, హైదరాబాదు వివిధ జిల్లాల నుండి ఎక్కువ భక్తులు పాల్గొనేవారు. వాళ్ళు చాలా నిరుత్సాహానికి గురైనటువంటి విషయం. ఈ కరోనా మహమ్మారి వలన ఈ ప్రజలు ఈ బ్రహ్మోత్సవాలు జరుపుకోలేకపోతారు. దానికి కూడా మేము చింతిస్తున్నాం. కానీ ప్రజల ఆరోగ్యాల పట్ల మేము దృష్టి వహించి ఈ బ్రహ్మోత్సవాలను బహిరంగ కాకుండా కొంతమందితోటి స్థానిక ఎమ్మెల్యే గారు మరియు కల్లకుర్తి ఎమ్మెల్యే గారులతోటి జరిపించడం జరిగింది. మరి ప్రజలు మరి వాళ్ళ ఆరోగ్య దృష్ట్యా ఈ కోవిడ్ నిబంధనలు పాటించాలని చెప్పేసి అందరు సహకరిస్తే తప్ప ఇది సాధ్యం కాని విషయం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా గమనించి ఆ సీతారామచంద్ర స్వామి దయ వలన అందరూ కూడా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఈ కోవిడ్ బారి నుండి అందరు తప్పించుకోవాలని చెప్పేసి అందరు జాగ్రత్తగా ఉండాలని, అందరు సంతోషంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ 15వ తారీఖు వరకు కూడా కళ్యాణం జరుగుతుంది. ఈసారి ఖచ్చితంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అనుకున్న సందర్భంలో చివరి మూమెంట్లో సెకండ్ వేవ్ బాగా విజృంభించడం వల్ల కళ్యాణం తగ్గించడం వల్ల ఏమనిపిస్తుంది? ఈ ఏర్పాట్లు మరి వచ్చే సంవత్సరం జరిగే ఆలోచన ఏమన్నా? వచ్చే సంవత్సరం అంటే ఆ భగవంతుని దయ వలన ఈ కోవిడ్ గినుక మొత్తం పూర్తిగా నయమైతే 100% రంగరంగ వైభవంగా మేము ఈ ఉత్సవాలు కన్నీ వినని ఎరగని రీతిలో ఈసారి మేము చేస్తాము. ఆ నమ్మకం ఉంది. ఆ భగవంతుడు ఆ కృప మాకు కలిగిస్తాడని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. సో ఈ సిరిసనగల్ల జాతర అనగానే ఉగాది నుంచి కూడా జరుగుతున్నటువంటి ఉత్సవాలు ఇక్కడ నుంచి ఉగాది నుంచే స్టార్ట్ అయిపోయి దాదాపు ఒక నెల రోజులు జరుగుతున్న సందర్భంలో గత కొన్ని సంవత్సరాలు కూడా మీరు చూస్తున్నారు. బాగా మార్కెటింగ్ కూడా ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి చాలామంది వస్తుంటారు. ఈసారి లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అయినా సరే కానీ ఈ యొక్క ఆనందం ఎలా ఉంటుంది మీకు? ఈ ఆనందం అనేది మనము మాటలతో చెప్పుకుంటే తీరేని కాదు. ఆ సీతారామచంద్ర స్వామిని దర్శించుకోవడమే ఒక పెద్ద గొప్ప భాగ్యము. అలాంటి ఈ వైభవాన్ని చూడడానికి చుట్టుపక్కల గ్రామ వాళ్ళు ఇచ్చేసేవాళ్ళు. ఆ ఆనందం వెలలేనిది. మేము మాటలో చెప్తే కూడా అది సరిపోదు. చాలామంది ఇక్కడ మేము ఈ దేవస్థానంలో కళ్యాణం చూడలేదన్నటువంటి బాధ చాలామంది భక్తుల లోపల ఉంది. అది బాధాకరమైనటువంటి విషయమే. కానీ దానికి మేము యూట్యూబ్ ద్వారా మరి లింకప్ చేసేసి ఆ కళ్యాణాన్ని అందరు ప్రజలు వీక్షించే విధంగా వాళ్ళకు యాప్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా కొందరు చూడగలిగారు. సామాన్య ప్రజలు కొందరు చూడలేని వాళ్ళు కొద్దిగా బాధపడుతున్నారు. ఇంతమందికి ఇది మొత్తం రథాలు, పుల్ల రథము, పెద్ద రథము, దోపు ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయి. అంటే పోయిన సంవత్సరం కూడా లేవు, ఈసారి కూడా లేవు. ఇలాంటి అంటే అప్పుడు వచ్చేటటువంటి లక్షలలో వచ్చేటటువంటి జనాలు సడన్గా ఈ ఉత్సవాలు అనగా లేకపోవడం చాలా ఇబ్బందికరమే. అయితే ఈ చెప్తున్న విషయాలు ఏమైతే మరి ఇంకా డెవలప్మెంట్ విషయంలో ఎలా ముందుకెళ్తారు? డెవలప్మెంట్ విషయంలో గత అంటే ఒక 20 సంవత్సరాల కింద కనుక పోల్చుకుంటే ఇక్కడ కాలక్షేప మండపం, మహామండపం ఇవన్నీ కూడా మనము జయపాల్ యాదవ్ గారి సహకారంతో చేసుకోవడం. తర్వాత సీసీ రోడ్లు మొత్తం గుడి చుట్టూ కానీ కళ్యాణ మండపం చుట్టూ మన గువ్వల బాలరాజు అచ్చంపేట ఎమ్మెల్యే గారి ద్వారా మొత్తం ఇట్లా సీసీ మొత్తం నిర్మాణం చేసుకున్నాము. పైకి ఒక బీటీ రోడ్డు కూడా శాంక్షన్ చేసి బీటీ రోడ్డు కూడా వేయడం జరిగింది. అట్లే గెస్ట్ హౌస్ కూడా కట్టడం జరిగింది. ఇంకా 15 కోట్ల రూపాయల ప్రణాళికతోటి మొత్తం దానికి ఎస్టిమేషన్ వేసి ఈ టెంపుల్కి సంబంధించినటువంటి అన్నీ మొత్తం అంటే ఎక్కడ మహామండపం, ఎక్కడ ఏది ఉండాలి, ఎక్కడ స్నానాల వాటికి ఉండాలి, ఎక్కడ గెస్ట్ హౌస్లు ఉండాలి అన్నీ మొత్తం మ్యాప్ గీయించడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి మన గువ్వల బాలరాజు ఎమ్మెల్యే గారి సహకారంతో ఆ ఫైల్ ఇవ్వడం జరిగింది. అది అతి త్వరలోనే ఆ 15 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ అవుతారని ఆశాభావం వ్యక్తం చేస్తుంది. చెట్లు కూడా గుట్టాలు అంటే చెట్లు కూడా బాగా ఉండాలి. ఆ విషయంలో ఎలా ముందుకెళ్తాం? ఆ విషయంలో ఇది ఏమైందంటే పక్కీరా అని ఒక అతను ఉండేవాడు గౌడు. అతను ఇక్కడ కోనేరు అని ఒకటి మన పక్కీరా బాయ్ అని అంటారు, దాన్ని తోమియడం జరిగింది.
ఆయన అప్పుడు ఒక 60-70 సంవత్సరాల కిందనే పెద్ద పెద్ద చెట్లు వేస్తే ఆ చెట్లు మొత్తం ఉన్నాయి, అవి కొన్ని శిథిలావస్థకు చేరుకున్నాం అని చెప్పేసి మేము ఈ సంవత్సరం మేమందరం గ్రామ పంచాయతీ తరఫుకి వెళ్ళి మొత్తం మేము 6,000 చెట్లు ఈ సంవత్సరం పెట్టడం జరిగింది. అంటే ఒక 2.5 నుంచి 3 సంవత్సరాల వయసున్నటువంటి మర్రి చెట్లు, కానుగ చెట్లు, తర్వాత వేప చెట్లు ఇలాంటివి పెట్టడం జరిగింది. మర్రి చెట్లు ఇవన్నీ పెట్టినాము. దానికి వాటరింగ్ కూడా మనం వారానికి ఒకసారి వాటర్ ట్యాంకర్ల ద్వారా మేము సప్లై చేసినాం. ఆ అట్టి చెట్లను కూడా మేము మొత్తం డెవలప్ చేసేదాకా మేము దాన్ని ఎమ్మటే ఉంటాం. ఈ టెంపుల్లో ఈ ఊర్లో పుట్టడం, మీరు సర్పంచ్ కావటం ఎలా అనిపిస్తుంది? ఈ యొక్క దేవాలయానికి మీరు ముఖ్యంగా ఉండడం వల్ల మేము చాలా గర్వపడుతున్నామండి. మాది చాలా పేద కుటుంబం. మేము ఇక్కడ చాలామంది అంటే మాకు కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు చాలామంది తక్కువ ఉంటారు. అయినప్పటికీ కూడా ఈ గ్రామం వాళ్ళ అండదండలతోటి మేము గత 4 టర్ముల నుంచి సర్పంచ్గా చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ మేము ఈ సీతారామచంద్ర స్వామికి దేవాలయం కింద మేము ఉండడం, ఆయన దగ్గర మేము సర్పంచ్గా ఉండడం అనేది మేము చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం. ఇలాంటి సందర్భాలు చాలామంది సర్పంచ్లకు రావు. మేము వచ్చినందుకు చాలా సంతోషిస్తాం. అంటే నిత్యంగా భక్తులైనా మీరు నిజంగా కూడా రాముడికి? మేము రామ భక్తులం అండి, దాంట్లో ఏ సందేహం లేవు. మేము పుట్టినాటి నుంచి కూడా మా ఫాదర్ వాళ్ళ నుంచి మేము కూడా ఇప్పుడు కూడా రామ భక్తులము. రాముడు లేని మేము లేము. మా రాముడే మాకు విలువెల్పు, మొత్తం మా కొలువే ఆయన. థ్యాంక్ యూ సార్. ప్రజలకు ఏం చెప్తారు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ? కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దయచేసి ప్రజలందరికీ చేతులెత్తి నమస్కారం పెడుతున్నాం. ఇది ఏ ఒక్కరో చేస్తే తరిగిపోయేటువంటి కోవిడ్ కాదు. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు పాటించాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి, అనవసరమైన పనుల గురించి రోడ్లపైకి వెళ్ళడం ఇవన్నీ మానుకోవాలి. మనందరం చేయుత అంటే మీరు ఒకరో నేను ఒకరు వారు తలా ఒకరం అయితేనే సమాజం అవుతుంది. తలా అందరం కలిస్తేనే అన్నీ మనం చేయగలుగుతాం. మీరు అన్ని నిబంధనలు పాటిస్తే తప్ప ఈ కోవిడ్ బారి నుండి మనం తప్పించుకోలేము. దయచేసి మీ అందరికీ చేతులెత్తి నమస్కారం పెట్టి చెప్తున్నా, మీరు తప్పకుండా సోషల్ డిస్టెన్స్ పాటించుకుంటూ శానిటైజర్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకుంటూ మీరు ఆ విధంగా ముందుకు వెళ్తే తప్ప మాస్క్ తప్పనిసరిగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవి చేస్తే తప్ప మనం నిర్మించలేము. మీరందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి నేను 4 టర్ములుగా సర్పంచ్ చేస్తున్న వ్యక్తి సిరిసినగల్ల శ్రీరామచంద్రుని ఆనవాయిల్లో ఉండటం, ఆయన భక్తులు కావటం అంటే చాలా సంతోషంగా, డెవలప్మెంట్ గురించి కూడా చాలా మరి కృషి చేస్తున్నామని, ఆ రాముడి దయ ఉండడం వల్ల ఇదంతా జరుగుతుందని. మరి ఈసారి కరోనా ఉన్న సందర్భంలో ఇలాంటి ఉత్సవాలు చేసుకోవడం బాధాకరంగా ఉంది. ప్రజలు కూడా చాలామంది వస్తున్నారు, అయినా కూడా నిబంధనలు పాటించడం మేరకు వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళకపోవడం అనేది కొంచెం బాధాకరమైన విషయమే. ఈ యొక్క టెంపుల్ యొక్క అభివృద్ధికి 15 కోట్లు రాబోతున్న సందర్భంలో ఇంకా ఎక్కువ డెవలప్ చేస్తామని తెలియజేశారు. చూస్తున్న విధంగా కెమెరామెన్ శ్యామ్తో మీ సురేష్ దండు.